ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చి 100 మంది గ్రామస్తులు మరియు వైసీపీ నాయకులు గుడికాడ పూజారి మీద నా మీద లేనిపోని దుష్ప్రచారం చేశారు. పూజారికి నేను ఏమి వచ్చి మీరు ఊరు ముందు వచ్చి గుడికి పూజించుకుంటారో వాళ్ళకే సామాన్లు పట్టి రాయిచ్చి మీరు పూజించుకొని తర్వాత అందరికీ చేయండి అని చెప్పాను నేను. ఆయన కార్పొరేటర్ రామ్మోహన్ అంట నా కార్పొరేటర్ని నాకు ముందు చేయాలని చెప్పని అన్నాడంట. ఆయన గుడి విషయంలో గ్రామస్తులైనా ఒకటే, కార్పొరేటర్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటేను, అందరికీ న్యాయంగా చేయమని నేను చెప్పానే కానీ ఆలోచనే కానీ ఇంకేరా దురుద్దేశం మనకు లేదు. ఆయన కుమారుడు మహేష్ ఆడెవరు ఈడెవరు అని చెప్పి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లకు కానీ ఇక్కడ పూజారితో కానీ ఏదేదో మరి మాట్లాడుతున్నారు. ఆయన మాటకొస్తే నేను కార్పొరేటర్ నువ్వు కార్పొరేటర్ని నువ్వు సంకలేసుకోబడలే. 100 కోటి లింగాల్లో ఒక బోడి లింగం 54 డివిజన్లలో ప్రత్యేకంగా నువ్వేం గెలవలా. కోటంరెడ్డి సీతారెడ్డి గారి సహకారంతో, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 10 రోజులు ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చొని నిన్ను కష్టపడి గెలిపించుకున్నాడు ఆయన. అది అందరు గ్రామస్తులందరికీ తెలుసు. ఈ గుడి విషయంలో మేము అందరం ప్రతి ఒక్కరి సహకారం ఉంది అది ఇది అని మాట్లాడారు. నిన్న 18 మంది ఇక్కడికి వచ్చారు. ఒకరు ఇద్దరు మినహాయించి అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఎవరు గుడికి ₹1 డబ్బులు ఆ 18 మందిలో వచ్చిన వాళ్ళు ఇవ్వలేదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పేర్లు చెప్తా నేను, ఎవరు ఎంత ఇచ్చారో నాకు నోటి లెక్క ఉంది, ఆడ పలకలు ఉన్నాయి, కావాల్సింటే చూసుకోండి మీరు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏం చేశారనేది అందరు గ్రామస్తులందరూ తెలుసు. ఆయన ఏదో నేను డెవలప్మెంట్ చేశాను అని చెప్పి ఇదే అవుతున్నాడు. ఆయన డెవలప్మెంట్ చేసింది ఏంది? నాగేశ్వర దామోదర్ గారు కింద ఫ్లోరింగ్ వేసాడు, బేతనపల్లి రాజా గారు ట్యాంకీ కట్టించాడు. ఆయన ఎవరు కాడ తెచ్చి ఏం కార్యక్రమాలు చేశాడో అందరికీ తెలుసు. తెచ్చుకొని ఆయన పేరు వేసుకున్నాడు కానీ గ్రామస్తుల పేర్లు ఇలా, తెచ్చుకున్న వాళ్ళ పేర్లు ఇలా. మేము అట్ట కాదు, ఎవరు కాడైతే డబ్బులు తెచ్చుకున్నామో వాళ్ళ పేర్లే అక్కడ బోర్డులో పలకలు వేసామండి. ప్రతి ఒక్కరి ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవరు ఇచ్చారు ఎంత ఇచ్చింది మొత్తం A to Z లెక్కలు చెప్తాం. పోతే ఆయన ఈ గుడికి మేము మొత్తం అన్ని సకలం జరిపామని అన్నాడు. ఆయన కాడ సకలం జరిపితే ఆయన కాడ ఏముండాయో చూపిమనండి. మొత్తం ఒక రికార్డ్స్ ఏముండాయో ఫలాంత చూపిమని చెప్పండి. ఈ భూమిని ఆయన ఇది అర్జీ పెట్టాడు అన్ని వేరే వాళ్ళకి దానదత్తం చేసేదానికి. ఎండోమెంట్లో కలిపేది కానీ, విగ్రహాలు తెచ్చేది కానీ, గుడి ప్లానింగ్లు కానీ A to Z ఫస్ట్ నుంచి కనుపూరి వెంకటేషు, తాళ సుబ్రహ్మణ్యం వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చేస్తే నేను, పోలయ్య గారు, కడిమి వెంకయ్య గారు, మేము ముగ్గురు కూడా తోడయ్యి అతని కష్టానికి మేము నలుగురు దానికి పునాది కట్టుకొని A to Z నా అక్కడ ఫైల్ ఉందండి, మీకు చూపిస్తానండి. ఆయనకి దీనికి సంబంధించి గుడికి సంబంధించి అన్నీ కష్టపడి చేసి 40 రోజులు ఉభయాలు చేసి గుడిలో ఉండిలో ఆఖరికి 16,000 రూపాయలు డబ్బులు ఉంటే డబ్బులు కూడా ఓలే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను కమిటీ చేసుకొని. కమిటీ కానీ ఇక్కడ 3 ఏళ్ల నుంచి కనీసం ఆవు ఉంటే ఆవుకు కూడా సేవ చేయాల. ఈ బెంచీలకి వైసీపీ రంగులేసి పూజారిని అడగండి, దేవుడికి కూడా శివలింగాహారానికి కూడా వైసీపీ గుడ్ల కట్టి వైసీపీ రంగు లైట్లు వేసి అవన్నీ మీకు విజువల్స్ చూపిస్తాం, మా ఫోన్లో ఉన్నాయి. దేవుడి కాడ అందరూ సమానమే, కార్పొరేటర్ అయినా ఒకటే, గ్రామస్తులైనా ఒకటే, ఎవరైనా ఒకటే. కాకపోతే ఎవరు ముందు ఎవరు వెనక, ముందు వచ్చినాడు పూజ సామాన్లు తెచ్చుకున్నాడు ఫలానా, ఎవరు పూజ చేయొద్దని చెప్పరండి. ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి పాడుపడింది. 2010లో మేము స్టార్ట్ చేసాం. నేను ఫస్ట్ మా నాన్న, నేను, టి సుబ్రహ్మణ్యం అని పుచ్చియ చనిపోయాడు, ఆయన స్టార్ట్ చేసాం. దాదాపు ఒక 9 ఏళ్ళు కష్టపడడం, కొంచెం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గ్రామస్తుల సహకారంతో 2021 పూర్తి చేసాం. లాస్ట్ 2 ఏళ్లలో అప్పటికి అధికారం కూడా వైసీపీ వచ్చింది, అప్పుడంతా ఎవరు పట్టించుకోవాలా. తర్వాత 2021లో ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక 20 రోజులు 40 రోజులు మేము ఇలా పూజలు చేసాం. ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాని ముందు ఒక 11 సంవత్సరాల నుంచి మేము చేసి దేవాలయం పూర్తి చేసి ప్రతిష్ఠ అన్ని చేసాం కదా.
దానికి ఒక ₹1,00,00,000 దాకా మేము తినేసామని చెప్పి మా మీద అభాండం కూడా వేశారు అప్పుడు. సరే అది అయిపోయింది సబ్జెక్టు. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి రాజకీయాలు చేసేది ఎవర్రా అంటే వాళ్ళే. దాని ముందు పడినట్టు రామ్మోహన్ కావచ్చు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అందరూ కూడా చెప్తున్నాను, గుడి దగ్గర రాజకీయాలు చేయడం కానీ, ఆ గుడి దగ్గర లైట్లు వేయడం కానీ, అక్కడ ఆ టేబుల్ పోయి ఆ కలర్ వేయడం కానీ అన్నీ చేసింది వాళ్ళే. మేము మొదటి నుంచి అలాంటి ఇప్పుడు చేయలే. కేవలం నేను జస్ట్ ఒక పోయిన వారం సాంగ్ చెప్పున్నా, స్వామి ఈసారి నుంచి సోమవారం నేను ప్రసాదాలు ఇస్తాను, పూలమాలలు ఇస్తాను, పూజ చేయించుకుంటానని చెప్పున్నా. మొన్న శనివారం రోజు మహాశివరాత్రి అని చెప్పి ఆ రోజు నేను అభిషేకాలు అవి చేయించుకొని, హోమంగా ఉంటే హోమం చేయించుకొని రేళ్ళుండి నేను ఇస్తాను స్వామి అని చెప్పున్నా. వాళ్ళు అడిగారని చెప్పి తర్వాత చెప్పాడు నాకు. నేను చెప్పిన విషయం ఆయన మర్చిపోయి ఉండొచ్చు ఆ పూజారి. అదే చెప్పా అంటే సరే తర్వాత లేదండి వెంకటేష్ అనే అతను చెప్పున్నాడు, అతను చేయాలా తర్వాత మీరు చేస్తానని చెప్పాడంట. లేదు ముందు మాకే చేయాలా, నేను కార్పొరేటర్ అని చెప్పి అతను దౌర్జన్యంగా కొంచెం కూడా సంస్కారం లేకుండా పూజారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం, మేము గుళ్ళో పూజ చేసుకొని సేవ చేసేవాళ్ళం మా మీద తప్పుడుగా మాట్లాడడం. అనిల్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, అతను చెప్పలా, అతనికి ఏదని చేయదని చెప్పలా. కానీ అనిల్ అని అతని పేరు లాగడం, అనవసరంగా అతని మీద బురద చల్లడం ఇలాంటి పనులు చేస్తున్నారు. అంటే గుడి దగ్గర రాజకీయాలు చేయకూడదని చెప్పిన వాళ్ళే చేస్తున్నారు రాజకీయాలు ఇవన్నీ. పడిగినేటి రామ్మోహన్ అనే వ్యక్తి మేకల అనిల్ కుమార్ని ఎదుర్కోలేక కేవలం రాజకీయ రంగు పూసాడు. మేకల అనిల్ వచ్చి గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదేమన్నా న్యాయం ఉందా? గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళని అనిల్ వచ్చి ఇబ్బంది పెట్టడం ఏందా? ఇదా ఎవరు ఎక్కడ మాకైతే ఎవరు చెప్పలేదు. గుడబలపాడి గ్రామంలో వాళ్ళకి ఏ విధంగా కనిపించిందో అది. ఆయన వచ్చేసి అనిల్ వచ్చి పూజారని ఇబ్బంది పెడుతున్నారు, దర్శనాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, పూజలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ గ్రామ ప్రజలు ఎవరైనా సరే అనిల్ వచ్చి పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడంటే ఎవరైనా వచ్చి నిరూపించండి. నిన్న వచ్చిన గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. ఆయన పడిగినట్టు రామ్మోహన్ అయినా సరే వచ్చి అనిల్ ఇబ్బంది పెడుతున్నాడు అని ఎక్కడైనా సరే నిరూపించమని చెప్పండి చూద్దాం. చాలా బాధ పెట్టారు. నేను చాలా సంవత్సరాలు వేరే గొళ్ళల్లో చేశా, కానీ ఈ 3 సంవత్సరాలు వీళ్ళు పెట్టిన టార్చరు నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా అనుభవించలేదు. చాలా బాధ పెట్టారు. బ్రాహ్మణ్ణి చాలా అవమానించి చాలా ఇది చేశారు. నన్ను ఈ ఇంత 3 సంవత్సరాలు పడిన బాధ ఎక్కడ పడలేదు. చాలా బాధ పెట్టారు సార్. నేను ఎటు చెప్పలేక అట్లే నాలో బాధపడుతూ ఈ 3 సంవత్సరాలు అట్టే అనుభవించి చాలా బాధ పెట్టారు సార్. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు. వాళ్ళు బాగానే చూసుకున్నారు. నేను చెప్పాను వెంకటేష్ గారు ఫస్ట్ గౌరవంగానే సమయానికి జీతం ఇచ్చి గౌరవంగా తీసుకున్నారు.